అనగనగా ఒక అడవిలో ఎలుకల గుంపు నివసించేది. ఎలుకలు ఒక నదికి దగ్గరలో ఒక బస్తీని ఏర్పాటు చేసుకున్నాయి. అక్కడ అవి నిశ్చింతగా నివసించేవి. ఎలుకలు తమ ఆహారాన్ని పోగు చేసుకోవడానికి చుట్టుపక్కల అడవిలోనే తిరిగేవి. ఎలుకల పిల్లలు అక్కడే అడవిలో ఆడుకుంటూ ఉండేవి. ఒకరోజు ఏం జరిగిందంటే, అడవిలోకి కొందరు కొత్త అతిథులు వచ్చారు. ఒక ఏనుగుల గుంపు, వాటిలో ఒక ఏనుగురాజు కూడా ఉన్నాడు. ఏనుగులు చాలా చక్కగా నిర్మలంగా ఉన్నాయి. అలాగే శారీరకంగా చాలా పెద్దవి కూడా. ఏనుగులు తమ విశాలమైన శరీరం వల్ల దూరంగా ఉన్న నదిని చూశాయి. అవి ఆ నది వైపుగా నడవడం మొదలుపెట్టాయి. ఏనుగులు చాలా సంతోషంగా ఉండటం వల్ల అవి ఎలుక పిల్లలను గమనించలేదు. అలా కొన్ని ఎలుక పిల్లలు వాటి కాళ్ళ కింద పడి చనిపోయాయి. ఏనుగుల గుంపు నది ఒడ్డుకు వచ్చాయి. ఏనుగులు ఆ నదిని చూసి చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ నది ఇంకా ఈ అడవి మనందరికీ చాలా బాగుంటుంది. మనం ఇక నుండి ఇక్కడే ఉందాం. ఏనుగురాజు చెప్పిన ఈ మాట ఒక ఎలుక విన్నది. ఆ ఎలుక వెంటనే పరిగెత్తుకుంటూ తమ గుంపు దగ్గరకు వెళ్ళింది. మిత్రులారా, చాలా చెడ్డ వార్త. ఏనుగులు ఇక ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. అయ్యయ్యో, ఈరోజు ఈ ఏనుగుల కారణంగా మన ఎలుక పిల్లలు చచ్చిపోయాయి. ఈ ఏనుగులు గనక ఇక్కడే ఉంటే మనలో ఎవ్వరూ తప్పించుకోలేము. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అడవి చాలా పెద్దది. మనం ఏనుగులతో మాట్లాడితే మనకే మంచిది. బహుశా ఏదైనా దారి దొరుకుతుందేమో. కాని ఏనుగులు మనమీద దాడి చేస్తేనో? కానీ మనం వాటితో ఒక్కసారి అయినా మాట్లాడి తీరాలి. అలా అనుకొని ఈ ఎలుక మరొక ఎలుకతో పాటు బయలుదేరింది. ఈ రెండు ఎలుకలు నది దగ్గరికి చేరుకుంటాయి. ఏనుగురాజు నది దగ్గర మిగతా ఏనుగులతో పాటు కూర్చుని ఉంటాడు. పద, వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడుదాం. కాని వాళ్ళ దృష్టి మన మీదకి ఎలా మళ్ళుతుంది? అక్కడ చూడు, ఒక శంఖం ఉంది. ఎలుకలు రెండు ఆ శంఖం దగ్గరికి వెళ్ళి శంఖం మోగిస్తాయి. శంఖం శబ్దం విని ఏనుగురాజు దృష్టి ఆ ఎలుకల వైపు మల్లుతుంది. ఎలుక మిత్రమా, ఏమైంది? మీరు శంఖం ఎందుకు మోగిస్తున్నారు? మేము మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాం. కానీ మీ దృష్టి మాత్రం మా వైపు లేనేలేదు. అందుకే శంఖం మోగించాం. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏనుగురాజా, మీరు ఇక్కడ ఉండటం వల్ల మాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ మీ గుంపు కారణంగా మా పిల్లలు కొందరు చనిపోయారు. వాళ్ళు మీ కాళ్ళ కింద పడి చచ్చిపోయారు. అయ్యో దేవుడా, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? మీరు అడవిలో నుండి ఈ నది వైపు వస్తున్నప్పుడు అదే మార్గంలో మా బస్తీ ఒకటి ఉంది. ఏనుగురాజా, మేము అడవికి దిగువ ప్రాంతంలో ఉంటున్నాం. కాబట్టి మీకు మాదొక విన్నపం. మీ ఏనుగుల గుంపు అటువైపు రాకుండా ఉంటే చాలు. అయితే సరే. కానీ ఒకవేళ మీరందరూ అడవిలో తిరిగితే మా నుండి తప్పించుకోవడానికి ఒక సైగ పెట్టుకొని తీరాలి. ఆ సైగ ఏంటి అంటే,
గజ్జెల శబ్దం. మా ఏనుగుల అన్ని కాళ్ళకి గజ్జెలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు అడవిలో తిరుగుతున్నప్పుడు మా గజ్జెల శబ్దం వినిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది నిజంగా చాలా మంచి ఉపాయం. ధన్యవాదాలు ఏనుగు రాజా. ఎలుకలు రెండు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అక్కడ నుండి తమ బస్తీకి చేరుకొని తమ మిత్రులతో జరిగిన విషయాలన్నీ చెప్తాయి. అప్పుడు ఎలుకలన్నీ సంతోషిస్తాయి, ఆనందంగా సంబరాలు జరుపుకుంటాయి. ఆ తర్వాత నుండి అడవిలో ఎలుకలు, ఏనుగులు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఎలుకలు తమ బస్తీలో ఉండగా ఏనుగుల శబ్దం వినిపించింది. గజ్జెల శబ్దం చాలా ఎక్కువగా వినిపించింది. ఈరోజు ఇన్ని గజ్జెలు ఎందుకు మోగుతున్నాయి? బహుశా మనమే వెళ్ళి చూడటం మంచిదేమో అనుకొని ఎలుకల గుంపు గజ్జెల శబ్దం వినిపిస్తున్న వైపు వెళ్ళడం మొదలుపెట్టాయి. ఒక చెట్టు దగ్గరికి చేరుకోగానే ఏనుగులు అన్నీ కూడా ఆ చెట్టుకు కట్టేసి ఉండటం గమనించాయి. ఏనుగులు గట్టిగట్టిగా గజ్జెలు మోగిస్తూ సంకేతాలు ఇస్తున్నాయి. పక్కనే ఇద్దరు వేటగాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ చేతిలో తుపాకీలు కూడా ఉన్నాయి. ఎలుకలు వేటగాళ్ళని చూసి ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూకి దాడి చేశాయి. దానితో ఆ వేటగాళ్ళు అక్కడి నుండి పారిపోయారు. వెంటనే ఎలుకల గుంపు ఏనుగులను కట్టిన తాడుని కొరకడం మొదలుపెట్టాయి. అలా ఆ ఏనుగులన్నీ వేటగాళ్ళ బారి నుండి బయటపడతాయి. ధన్యవాదాలు ఎలుక మిత్రులారా, మీరు మా ప్రాణాలు కాపాడారు. మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఏనుగులు అన్నీ ఎలుకలకి ధన్యవాదాలు చెప్పాయి. తర్వాత నుండి ఏనుగులు, ఎలుకలు ఇద్దరూ కలిపి ఆనందంగా ఉండేవారు. వాళ్ళ స్నేహం ఇంకా బలపడిపోయింది. అందుకే అంటారు, ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది అని. ఏనుగుల రాజు చిన్ని ఎలుకల గుంపుని కాపాడాడు. అలాగే ఎలుకలు ఏనుగుల ప్రాణాల్ని కాపాడాయి. మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Satyan Stories. Thank you for watching.